ఈ స్టోరీ వింటే మీకు రాత్రి నిద్ర కూడా పట్టదు. ఇది రియల్ స్టోరీ కాబట్టి ఇందులో ఉన్న రియల్ నేమ్స్ మరియు రియల్ లొకేషన్ అనేది మార్చి చెప్పడం జరుగుతుంది. రాణి మరియు అఖిల ఇద్దరు కొత్త ప్లేస్ కి షిఫ్ట్ అయ్యారు కాబట్టి అపార్ట్మెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. అపార్ట్మెంట్ కోసం వెతుకుతూ చాలా అలసిపోతారు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ ఇది ఆఖరిగా చూద్దామని వెళ్తారు. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవ్వగానే హెవీ సైలెన్స్, కారిడార్ మొత్తం డార్క్, వాల్స్ మీద వియర్డ్ ఫిగర్స్, బ్లాక్ మ్యాజిక్ టైప్ క్రీపీ డాల్స్. చూడగానే వెన్నులో వణుకు పుట్టిందంట. బ్రోకర్ ఏమో క్యాజువల్ గా పాత ఫ్యామిలీ చాలా రిలీజియస్ అని చెప్పాడు, కానీ ఆ ప్లేస్ చూడగానే అది రిలీజియస్ కాదు, డార్క్ రిచువల్ వైబ్స్ లాగా అనిపించింది. అప్పుడే సడన్ గా బాత్రూమ్ లో నుండి ఒక చిన్న పిల్లోడి వాయిస్ ఏడుస్తున్న సౌండ్ క్లియర్ గా వినిపించింది. నేను డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఎవ్వరూ లేరు. రాణి వెళ్ళి అఖిలాని అడిగితే అఖిలాకి ఏమీ వినపడలేదు అని చెప్పింది. తర్వాత ఓనర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారని బ్రోకర్ చెప్తే వాళ్ళని కలిశారు. వాళ్ళని చూడగానే వెంటనే షాక్ అయ్యారు. ఆ ఫ్యామిలీలో చాలా మంది బెడ్ రిడన్, సిక్, పేల్ ఫేసెస్, ఆల్మోస్ట్ లైఫ్ లెస్ గా ఉన్నారు. ఓన్లీ ఇద్దరు మాత్రమే నార్మల్ గా కనిపించారు. చాలా లేట్ అయిపోయిందని అక్కడి నుంచి బయటికి వచ్చారు. బయటికి వచ్చి టైం చెక్ చేస్తే 10 నిమిషాలు మాత్రమే గడిచింది, కానీ అక్కడ వాళ్ళకి ఒక 1 అవర్ లా అనిపించింది. ఇంటికి వచ్చాక ఇద్దరు రెస్ట్లెస్ గా ఉన్నారు. అప్పుడే అఖిల చెప్పింది, నాకు ఒక లేడీ క్రయింగ్ వినిపించింది ఆ ఫ్లాట్ లో అని. అప్పుడు రాణి రియలైజ్ అయింది, నేను విన్న సౌండ్ పిల్లాడిది కాదు అని, ఇంకా ఏదో ఉంది అక్కడ అని అర్థం చేసుకుంది. 3 ఇయర్స్ తర్వాత ఆ ఏరియాలో ఉండే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు ఆ ఫ్లాట్ లో మర్డర్ జరిగింది అని, రూమర్స్ ఉన్నాయని. కానీ రాణి మరియు అఖిల వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ మాత్రం వాళ్ళతో షేర్ చేసుకోలేదు. మీరు కూడా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.